హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న పెనగంచి ప్రోలు శ్రీ తపోవన్ విద్యాలయంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారండి. దాంట్లో అందరం కలిసి చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. అందరూ ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క రంగోలీ కూడా చాలా బాగున్నాయండి. దాదాపు 59 మంది వేశారండి నిన్న. పారామౌంట్ సురేష్ గారు ప్లస్ కరస్పాండెంట్ విద్యాలయం తపోవన్ విద్యాలయం కరస్పాండెంట్ సుధీర్ గారు, ప్రిన్సిపల్ శేషగిరి గారు వాళ్ళందరూ కూడా వచ్చారండి. అందరూ వచ్చి ప్రైజెస్ ఇచ్చారు. పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజ్ ఇచ్చారు. ముగ్గురు అండి గెలిచిన వాళ్ళు ముగ్గురు. ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి ముగ్గురు క్యాష్ ప్రైజ్ ఇచ్చారండి. ఒకరికేమో 5,116 ఫస్ట్ ప్రైజు, రెండో ప్రైజ్ వచ్చి 3,116, మూడో ప్రైజ్ వచ్చేసేమో 2,116 అండి. అలా ఇచ్చారండి. చాలా బాగా వేశారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా వేశారు ముగ్గులు. అసలు అనుకోలేదట స్కూల్లో కూడా ఇంతమంది వస్తారు, ఇలా పార్టిసిపేట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదట. చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్కళ్ళు రంగోలీ కూడా ఎంత బాగా వేశారండి. 2 అవర్స్ టైం ఇచ్చారు. ఆ 2 అవర్స్లో కూడా చాలా పెద్దగా వేశారండి. మీరు చూస్తున్నారు చూడండి అవి రంగోలీ. అసలు ఒక లేడీ వేశారండి. చాలా ప్రతి ఒక్కళ్ళు పండగకు సంబంధించిన ముగ్గులు వేయటం, మళ్ళీ అమ్మవారిది వేయటం, బోకుండలు వేయటం, ప్లస్ ఇప్పుడు పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఉన్నాయి కదండి, దానికి సంబంధించి కూడా వేశారు. అది కూడా చాలా బాగుంది. కొంతమంది ఏమో మామూలుగా చిన్న ముగ్గులు వేసిన స్కూల్ లోగోతో కూడా స్పెషల్గా వేశారండి. తపోవన్ విద్యాలయము ద స్కూల్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పి అది కూడా బాగా వేశారు. ఒక్కొక్కళ్ళు కాకుండా ఇద్దరుగా పార్టిసిపేట్ చేయమన్నారండి అక్కడ స్కూల్ యాజమాన్యం కూడా. ఎందుకంటే ఒకళ్ళైతే 2 అవర్స్ కాదు కదా, 4 అవర్స్ అయినా అవ్వదని చెప్పి హెల్పర్ని ఒకరిని తెచ్చుకోమన్నారు. పర్వాలేదు టీమ్గా ఇద్దరు కలిసి టీమ్గా వేయమన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా వేశారు. కొటేషన్స్ అయితే ఎవ్రీవన్ సూపర్గా రాశారు. ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా రాశారంటే కొటేషను ప్రతి ఒక్కరు కూడా అంతే బాగా రాశారండి. కొటేషన్ చాలా బాగా రాశారు. వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్స్ వాళ్ళ టీం అదే అనుకుంటున్నారు. మొన్న 5వ తారీఖు నాడు జగ్గేపేటలో జరిగిందండి, సోమవారం రోజు. అక్కడ ముగ్గులు వేశారు, కొటేషన్స్ తక్కువ రాశారు. ఇక్కడ 6వ తారీఖు నాడు జరిగిందండి పెనగించి ప్రోల్లో. వాళ్ళు అనుకుంటున్నారు అదే. అసలు కొటేషన్స్ కానీ ఈ రాయటం కానీ ముగ్గుల్లో ఏంటిది మేషం వృషభం అట్లా రాసులు రాశారు, నవధాన్యాలు రాశారు, ప్లస్ కొటేషన్స్ కూడా అంత బాగా రాశారు. ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకదాని మించి ఒకటి ఉంది. జడ్జెస్కి సెలెక్ట్ చేయటానికే చాలాసేపు పట్టింది. పాపం వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఎవరికి ఎంత బాగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం న్యాయం చేయాలి కదండి. అందుకనే చెప్పి వాళ్ళు ఒక్కొక్కరు చాలాసేపు ఆలోచించుకొని డిస్కషన్ చేసుకొని ఇంకా లాస్ట్లో అయితే ఒక నిర్ణయానికి వచ్చి ప్రైజులు అనేవి సెలెక్ట్ చేశారండి. ప్రైజులు ఇచ్చేశారు సెలెక్ట్ చేసి ముగ్గులు. చాలా బాగుంది చూడండి. వీళ్ళు హిందూ, ముస్లిం అట్లా అన్ని క్రిస్టియన్స్ అన్నీ వేశారు. తినేమో 3D పెయింట్ వేస్తుందండి. ఈ నెమలి 3D పెయింట్ అట. చాలా బాగుంది. తను అడిగాను, తర్వాత తను అడిగితే అది 3D పెయింట్లో షేడ్లో వేశానండి నేను అని అంది. ఏంటి చాలా బాగుంది, వెరైటీగా ఉందండి అంటే 3D పెయింటింగ్లో వేశానండి అని అన్నది. ఒకళ్ళైతే ఎంత బాగా అంటే ఒక ఆవిడ బాగా వేశారు. ఆవిడ గారు అష్టలక్ష్ములని సిరి సంపదలు వస్తాయి కాబట్టి ఈ సంక్రాంతికి పంట వస్తుంది కాబట్టి మన ఎద్దుల బండి మీద రైతులు ఆగుతుంటే బస్తాలు వడ్ల బస్తాలు ఉంటాయి కదండి, ఆ బస్తాలు కూడా పెట్టి చాలా బాగా చేశారండి. వేసింది నవధాన్యాల్లాగా మొత్తం అక్కడ పేర్చి ఇవి మొత్తం నవధాన్యాలని చేసింది. ఇంకొకళ్ళు వచ్చేసేమో దాన్ని ఏమంటారంటే పాల పొంగల్లాగా కూడా పెట్టారు. ఒక చిన్న కుండలో దూది పెట్టేసి దాన్ని పాలు పొంగుతున్నట్టు కింద మంట పెట్టి అన్ని రాళ్ల మీద అది సెట్ చేసుకున్న అది చేశారండి. కొంతమంది అయితే మొత్తం కలశాలు, గొబ్బెమ్మలు అన్నీ అట్లా చేశారండి. చాలా బాగుంది. కొంతమంది హ్యాపీ పొంగల్ రాయటం, బోక్కుండ వేయటం, గాలిపటాలు అయితేనేంటి, చెరుకు గడలు అయితేనేంటి అందరూ
చాలా బాగా చేశారు. ఆవు వేయటం, ఆవును కూడా బాగా వేశారు. ప్రతి ఒక్కళ్ళు అంతే వేశారండి. ఎక్స్పెషల్లీ అక్కడ అమ్మాయి బొమ్మల టైప్లో వేశారు. అదైతే చాలా బాగా కుదిరినాయి. 2-3 అలానే వేశారు అమ్మాయి బొమ్మలు, చాలా బాగా కుదిరినాయి. ప్లస్ వెనకట వేసేవాళ్ళు కదా మన మెలికల్ ముగ్గులు, అలాంటివి కూడా వేశారు. ఇది వచ్చేసి స్కూల్ ఆవరణ అండి, లోపల ఉంటుందండి. స్కూల్ లోపల మొత్తం గ్రేడ్ 1 to గ్రేడ్ 9 ప్లస్ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అవి ఉన్నాయండి. కింద మొత్తం ఫిల్ అయినాయి. పైన కూడా కొన్ని క్లాసెస్ రూమ్ ఆగినాయి, కొన్ని క్లాసెస్లోనే పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ నుంచి 10th క్లాస్ కూడా స్టార్ట్ అవుతుందండి. అందుకనే చెప్పి సెక్షన్స్ అవుతాయని చెప్పేసి పైన కొన్ని మాత్రమే ఖాళీగా ఉంచారు, మిగతా అవన్నీ కింద వచ్చారు. ఈ మధ్య లేటెస్ట్గా మొత్తం లోపల చెట్లని అవన్నీ అన్నీ పెంచేశారండి. చాలా బాగుంటుంది లోపల. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఆ ప్లేసు, అసలు కాసేపు ఇంట్లో ఎవరు లేకపోతే ఒంటరిగా అనిపించిన వాళ్ళు శుభ్రంగా వెళ్ళి కాసేపు హాయిగా కూర్చోవచ్చు. అబ్బాయి ఎంత హ్యాపీగా ఉంది, ఎంత హాయిగా ఉంది ఇక్కడ అని అనుకుంటారండి. అంత బాగుంది. ప్రతి ఒక్క మహిళలు కూడా చాలా అంటే చాలా ఆసక్తిగా వేశారు. లాస్ట్లో వచ్చేసి అందరూ ఎవరి ముగ్గు ఎంత బాగుందా, ఎవరిది ఎట్లా ఉందా అని చెప్పి అందరూ చూశారు. అంత బాగుందండి. ఇగోండి చూడండి, అందరు ఇద్దరిద్దరు ఎలా చేస్తున్నారు, చేయటం వేయటం అండి, చూడటం. మిగతా వాళ్ళేమో నుంచొని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆయమ్మలు కూడా అమ్మండి మంచినీళ్ళు తాగుతారా మేడం, మంచినీళ్ళు తాగుతారా అని ప్రతి ఒక్కరిని అడిగారు. ఎండ ఉంది కదండి, లైట్గా ఎంత చలిగా ఉన్నా కానీ ఎండ ఉందిగా, అందుకని ప్రతి ఒక్కరిని మంచినీళ్ళు తాగండి ఇచ్చారు. ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చారు. ఎంటర్టైన్మెంట్కి ముగ్గులు పోటీ కదండి, డల్గా రాకుండా జోష్ ఉండాలని చెప్పి సంక్రాంతి సంబంధించిన పాటలు పెట్టి చాలా బాగా చేశారండి. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా వేశారు. ప్రతి ఒక్క టీచర్ కూడా వీళ్ళు ఎలా వేస్తున్నారు ఏంటి అని వచ్చి మధ్యలో చూస్తూ ఉన్నారు. గమనించేసి అందరినీ బాగా గమనించి వెళ్ళటం. ఒక లైన్లో ఒక టీచర్, ఒక లైన్లో ఒకసారి అలా వచ్చారండి. ఈ సార్ పేరు అజయ్ సార్, పీఈటీ సార్ అండి. చాలా బాగా నేర్పిస్తారు, ఎక్సర్సైజులు అవన్నీ బాగా చేపిస్తారు పిల్లలతో. మీ టీచర్స్ అయితేనేంటి ఎవరైనా చాలా బాగా